పేరులో నేమ్ ఉన్నది అంటే పేరులో నేమ్ అనేది ఉన్నది అని తెలుగులో చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకోబోయేది పునర్నవ అనే మూలిక గురించి. చూడండి, నవ అంటే కొత్తదనం, అంటే మన శరీరాన్ని కొత్తగా తయారు చేస్తుంది. అధిక బరువు ఇలాంటి అనేక సమస్యలను తగ్గించి మనల్ని నూతన యవ్వనంతో తయారు చేస్తుంది. ఇలాంటి ఈ పునర్నవ ప్రత్యేకత గురించి, ప్రధానంగా బరువు తగ్గడానికి పునర్నవను ఎలా వాడాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోబోతున్నాం. బరువు తగ్గటానికి పునర్నవ అనేది మీకు ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ గలిజేరుతో తయారైనటువంటి మందులు, మూలికలు, టాబ్లెట్స్ ఇవన్నీ దొరుకుతాయి. వీటిని వాడుకునే పద్ధతులు తెలుసుకుందాం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం చేజారితే దాన్ని మళ్ళీ సాధించడం చాలా కష్టం. మెయిన్గా స్థూలకాయ విషయం. ఊబకాయం ఈ రోజులలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని వేధిస్తున్న సమస్య. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటుంది. బరువు తగ్గడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో పునర్నవ అనేది ఒక బెస్ట్ పద్ధతి, ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది బరువు తగ్గించడానికి, శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాదు, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి శరీరంలో లిపిడ్ ప్రొఫైల్ని మెరుగుపరుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే పునర్నవ బరువు తగ్గటానికి, కొవ్వును కరిగించడానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకి సహాయపడుతుంది. దీన్ని ఇతర ఆయుర్వేద మూలికలతో కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. పునర్నవ ఎలా పనిచేస్తుంది, బరువు తగ్గటానికి ఇతర మూలికలతో ఎలా కలపాలి, ఎందుకు కలపాలి, ఈ విషయాలు మరింత లోతుగా మనం తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఒకటి చెప్పాలి. పునర్నవ దీనిపైన అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ పరిశోధనల వెలుగులో ఈ అధ్యయనాల్ని మనం ఉపయోగించుకోవచ్చు. జంతువులపైన జరిపినటువంటి ఒక పరిశోధనలో పునర్నవ తాలూకు వేరు తాలూకు సారం బరువు తగ్గటానికి, అలాగే అధిక కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది అని తేలింది. అధిక కొవ్వు ఉండేటువంటి ఆహారం తీసుకున్న వాళ్ళలో ఇది ముఖ్యంగా అద్భుతమైన ఫలితాలు చూపించినట్టుగా అధ్యయనంలో తేలింది. పునర్నవ శరీరంలో ఉండేటటువంటి అంతర్గత కొవ్వుని, అంటే స్టబ్బర్న్ ఫ్యాట్ని, మొత్తం బరువును తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. అయితే మరి ఈ ఆయుర్వేదం ఏం చెప్తుంది? దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏంటి? ఇది కూడా మనం తెలుసుకుందాం. దాదాపుగా 75% ఆయుర్వేద మూలికలు రసాయనాలుగా పనిచేస్తాయి. అంటే శరీరాన్ని నాజుగ్గా ఉంచుతూనే శక్తినిస్తాయి. అది ఆయుర్వేద మూలికల ప్రత్యేకత. ప్రధానంగా ఊబకాయం, కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు తగ్గించే దిశగా మందులు పనిచేస్తూ ఉంటాయి, మూలికలు పనిచేస్తూ ఉంటాయి. పొడిదనం అంటే డ్రైనెస్, అలాగే తేలికపాటి లక్షణాలు, ఇంకా చేదు తత్వం, అలాగే వగరు రుచి, అలాగే కొంచెం హీట్ చేసేటటువంటి స్వభావం, అంటే మెటబాలిక్ రేట్ని పెంచే స్వభావం, ఇవన్నీ కూడా ఈ మూలికలలో ఇంటర్నల్గా ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి మూలికల్లో ఉంటాయి. పునర్నవ ఇలాంటి అన్ని లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఒక మూలిక. అయితే దీనికి కొద్దిగా తీపి రుచి, అలాగే తీపి ఫలితం కూడా ఉంటుంది, అంటే మధుర విపాకం ఉంటుంది. అందువల్ల ఇది ఆ బరువు తగ్గటానికి ఒక మంచి ఆప్షన్ అయినప్పటికీ ఇదే బరువు తగ్గడానికని కాదు. కాబట్టి దీన్ని ఇతర మూలికలతో కలిపి వాడుకోవాలి. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని ఇతర మూలికలతో కలిపి తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇది తెలుసుకుందాం. మెయిన్గా బరువు తగ్గాలనుకున్నప్పుడు పునర్నవతో పాటు అదనంగా ఉపయోగించాల్సిన మూలికలు మీకు ఐడియా ఉండాలి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది త్రికటు గురించి. అంటే మిరియాలు, పిప్పళ్ళు అంటే లాంగ్ పెప్పర్, శొంఠి పొడి అంటే జింజర్ పౌడర్. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు త్రికట్ అంటారు. అంటే 3 కారంగా ఉండేటువంటి పదార్థాలు. వీటిని కలిపి వాడారనుకోండి పునర్నవతో పాటుగా, అప్పుడు మీకు మంచి ఫలితం ఉంటుంది. మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి పొడిని త్రికట్ అంటారు. దీన్ని ప్రధానంగా త్రికట్ని ఎందుకు వాడతాం? కఫం కరిగించడానికి, బరువు తగ్గటానికి, జీర్ణక్రియని మెరుగుపరచడానికి వాడుతూ ఉంటాం. ఈ మూడింటిని సమాన మోతాదుగా తీసుకోవాలి. అంటే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి తీసుకుంటే 1/2 టీ స్పూన్ పిప్పళ్ళ పొడి తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ శొంఠి పొడి కలపాలి. వీటిని కలిపి మళ్ళీ దీన్ని పునర్నవ మూలిక తాలూకు వేరు ఒక భాగం కలిపి దీన్ని వెచ్చని నీళ్ళతోటి కానీ దేంతో కానీ తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. అయితే మీ శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితిని బట్టి మళ్ళీ కాంబినేషన్స్లో కొంచెం తేడాలు, మోతాదు విషయంలో తేడాలు, సమయం ఇలాంటివి మారుతూ ఉంటాయి. ప్రధానంగా మీకు ఈ పునర్నవతో పాటు కలిపి తీసుకోవాలంటే ఏ మూలికలు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడతాయనేది తెలుసుకోవాలి. ఉదాహరణకు మీది శరీర తత్వం ముందు గమనించాలి. వాతతత్వమా, పిత్తతత్వమా, కఫతత్వం అనేది. దాన్ని బట్టి ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీరు డిసైడ్ చేయాలి. కాబట్టి ఈ అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి ఒక కలయిక మారుతూ ఉంటుంది. అంటే ఇది అందరికీ జనరల్గా ఉపయోగకరమైందే, కానీ స్పెసిఫిక్గా ఫైన్ ట్యూన్ కావాలనుకుంటే అప్పుడు దోషాల ఆధారంగా సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇతర మూలికల విషయంలో దీన్ని కలిపి వాడుకోవాలి
వాడుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు ఇది పిత్తతత్వం అనుకోండి, అంటే మీకు బాడీ హీట్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, పునర్నవతో పాటు తుంగముస్తలు అంటే తుంగగడ్డలు, అలాగే కటుక రోహిణి వీటిని కలిపి వాడుకోవాలి ఈక్వల్ ప్రపోర్షన్స్లో. ఒకవేళ మీది కఫదోషం అనుకోండి, అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ మూలికనైనా వాడచ్చు. అయితే వాతదోషం ఉంటే మాత్రం తుంగముస్తలు కటుక రోహిణి కాకుండా పునర్నవాన్ని మిగతా మూలికలతో ఏదైనా కలిపి వాడుకోవచ్చు. ఆ వాతాహారమైనటువంటి మూలికలతో కలిపి శరీరంలో అధిక బరువును తగ్గించుకోవటానికి సరైనటువంటి ఆహారం అనేది కూడా తప్పకుండా తీసుకోవాలి. సరైనటువంటి ఆహారాన్ని ఎంపిక చేసి మీ తత్వాన్ని బట్టి తీసుకోవాలి. అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. చేస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కాంబినేషన్ తీసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అయితే మీ శరీరతత్వం ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లుగా మీరు మిగతా వాటిలో మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవసరం అనుకుంటే మీ తత్వాన్ని తెలుసుకోవటం కోసం వైద్య సలహా తీసుకోవటం అనేది మంచిది. ఆరోగ్యకరమైనటువంటి ఈ జీవన శైలిని పాటిస్తూ ఇప్పుడు చెప్పుకున్నటువంటి పునర్నవ లాంటి మూలికలు వాడుకుంటే మీకు సేఫ్గా సురక్షితంగా బరువు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.